నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టేసింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు కూడా. వారిని లాలాగూడ రైల్వే ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పగా ప్రయాణికులైతే భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందని నిర్ధారించారు. సో నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్ కు వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగిందని సిపిఆర్ఓ రాకేష్ కూడా తెలియజేశారు. సో రైలు చెన్నై నుంచి హైదరాబాద్ కి చేరుకునే క్రమంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో స్టేషన్ కు నెమ్మదిగా వస్తూ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు అండ్ కొందరు స్వల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రకటించేసింది. సో చాలా మంది ప్రయాణికులు అయితే సికింద్రాబాద్ లోనే దిగిపోయారు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లికి చేరుకోవడంతో పెను ప్రమాదం ఒక రకంగా తప్పింది అని చెప్పొచ్చు. ఈ ప్రమాదంలో S2, S3 అండ్ S6 బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే సిబ్బంది ట్రైన్ తొలగించే ప్రయత్నం ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల నాంపల్లికి వచ్చే కొన్ని ట్రైన్స్ ను రద్దు చేసే అవకాశం ఉందని కూడా సిపిఆర్ఓ రాకేష్ వెల్లడించినటువంటి సిట్యుయేషన్. ప్రజెంట్ ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవ జాయిన్ అవుతున్నారు. రాఘవ, ఎలాంటి అప్డేట్ అంతోంది? ఈరోజు తెల్లవారుజామున నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. అయితే దాదాపు చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత చివరి రైల్వే స్టేషన్ నాంపల్లికి చేరుకోవడం జరిగింది. దాదాపు దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే దిగిపోవడం జరిగింది. కొంతమంది ప్రయాణికులు చివరి స్టేషన్ ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటున్న సమయంలోనే అక్కడికి లాస్ట్ డెడ్ ఎండ్లో ఆ రైలు కొంచెం వేగంతో వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి చివరి డెడ్ ఎండ్ భాగంలో స్పీడ్గా వెళ్ళి ఢీ కొట్టడం జరిగింది. అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి S2, S3, S6 బోగీలన్నీ కూడా పట్టాలు తప్పి కిందికి ఒరగడం జరిగింది గోడకు. అదే అక్కడ ఉన్నటువంటి వెంటనే అధికారులు స్పందించి అక్కడ లోపల ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. దాంట్లో కొంతమంది ప్రయాణికులకు కూడా గాయాలైనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అక్కడ వెంటనే రైల్వే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వాళ్ళందరినీ కూడా ఉటౌటిన లాలాగూడ రైల్వే ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. మొత్తంగా కూడా ఇన్సిడెంట్కి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా రైల్వే శాఖ అధికారులు అయితే దర్యాప్తును కొనసాగించారు. ఇప్పటికే సిపిఆర్ఓ రాకేష్ మాట్లాడుతూ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నాం. దీనికోసం సపరేట్గా ఒక టీంని ఫామ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పెద్ద ప్రమాదం జరగలేదు, కానీ ప్రమాదం జరిగినప్పుడు ట్రైన్లో ఉన్నటువంటి వారు ఎవరైతే గాయాల పాలు కావడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. స్వల్ప గాయాలతో వాళ్ళందరికీ కూడా ఆసుపత్రిలో చేరారు కాబట్టి వాళ్ళందరికీ పూర్తి చికిత్స అందించిన తర్వాత వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో మేమే దానికి సంబంధించినటువంటి బాధ్యత వహిస్తామని చెప్పేసి కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించడం జరిగింది. ఇన్సిడెంట్కి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన కూడా వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ సహాయక చర్యలు ఏవైతే చేపట్టాలో అది వెంటనే చేయాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ఆదేశించడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ ట్రైన్ అనేది కూడా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే నాంపల్లి రైల్వే స్టేషన్ డెడ్ ఎండ్లో ఉన్నటువంటి భాగంలో అక్కడ నుంచి రైలు కొంచెం స్పీడ్గా వెళ్ళి గోడను ఢీకొట్టినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. ఈ రోజు కూడా సేమ్ అదేవిధంగా రైలు లాస్ట్ చివరి నిమిషంలో ఆగే సమయంలో అక్కడ ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో దాన్ని ఢీకొట్టడంతో ఈ పట్టాలు తప్పిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ పూర్తిగా ఆ బోగీలను అక్కడ నుంచి తరలించిన తర్వాతనే ఇన్సిడెంట్కి గల కారణాలు ఏంటనేది కూడా పూర్తిగా తెలుస్తుందని చెప్పేసి కూడా సిపిఆర్ఓ రాకేష్ చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అయితే దాంట్లో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే స్వల్ప గాయాలు కావడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా సిపిఆర్ఓ రాకేష్ చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి రాఘవ. అఫ్ కోర్స్ ఇది పెద్ద ఇన్సిడెంట్ కాదు, బట్ స్టిల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరు అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే మనకు డెఫినెట్లీ కనిపిస్తోంది. ఏం జరుగుతుంది అనేది ఒక ప్రాథమిక విచారణ అయితే ఆల్మోస్ట్ జరిగింది, కానీ డీప్గా వెళ్ళినప్పుడు ఇంకేమైనా విషయాలు తెలిసే అవకాశం ఉందా ఒకటి, అండ్ ట్రైన్స్ ఏమైనా దారి మళ్లించే అవకాశం ఉందా రాఘవ? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రైన్లు నాంపల్లికి వచ్చేటువంటి ట్రైన్లను కొన్ని మళ్లించడం జరిగింది. అక్కడ కొన్ని ట్రైన్లను
రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బోగీలు ఇప్పటికే S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పి అక్కడ ఒరిగిపోయాయి కాబట్టి అవన్నీ కూడా అక్కడ నుంచి తొలగించిన తర్వాత ఆ పట్టాలు అన్ని కూడా సరి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే చివరి రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్కి డెడ్ ఎండ్ ఉంటుంది. అన్ని స్టేషన్లోకి లాస్ట్ సమయం చివరి సమయంలో అక్కడ నుంచి సికింద్రాబాద్ తర్వాత నాంపల్లికి చేరుకుంటాయి అన్ని కూడా ట్రైన్స్. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పట్టాలన్నీ కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసిన తర్వాత మిగతా ట్రైన్లన్నింటినీ కూడా మేము అమలు చేస్తాం. ప్రస్తుతం కొన్ని ట్రైన్లను మేము మళ్లించడం జరిగింది, కొన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా కొనసాగుతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ట్రైన్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎందుకంటే ప్రయాణికులు లేరు, ఒకవేళ ప్రయాణికులు ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది, కానీ అలాంటి జరగలేదు. దాదాపు ప్రయాణికులందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొంతమంది మాత్రం దాంట్లో ఉన్నారు. నాంపల్లి చివరి స్టేషన్ చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే అధికారులు పిలుచుకున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో చాలా సీరియస్గానే మేము వ్యవహరిస్తాం. ఎందుకంటే ఇది ఏ విధంగా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా మేము ప్రస్తుతం అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు అంటే ట్రైన్ బోగీలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి తీసిన తర్వాత అక్కడ పట్టాలు ఏదైనా బ్రేక్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఓవర్ స్పీడ్తో వెళ్ళి గోడను ఢీ కొట్టడం వల్ల ఈ పట్టాలు తప్పుకోవడం జరిగింది, పట్టాల నుంచి రైలు బోగీలు కిందికి రావడం జరిగిందా అనే దానిపైన కూడా మేము దర్యాప్తులో పూర్తి స్థాయిలో తెలుస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ట్రైన్ కి సంబంధించిన లోకో పైలట్ కి సంబంధించిన వర్షన్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఆయనే ఉంటాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు రాఘవ? లోకో పైలట్ కూడా మీడియాతో మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ కొన్ని జరిగాయి, కానీ అసలు అంటే ఓవర్ స్పీడ్లో కూడా ట్రైన్ లేదు, ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా మేము కొంచెం ఆలోచనలో పడ్డాం. దానికి సంబంధించినటువంటి దర్యాప్తును మేము కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఆ ట్రైన్ అక్కడికి వస్తున్న సమయంలో అసలు అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్టేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మేము వివరాలన్నీ కూడా సేకరిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఈ పట్టాలు తప్పిపోయి ఈ రైలు బోగిలి కిందికి జారడం జరిగిందా, లేకపోతే వీళ్ళు ఓవర్ స్పీడ్తో వెళ్ళి కుదరడం జరిగిందా అనే దానిపైన కూడా మేము ఇంకా క్లారిటీకి రావాల్సి ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే కొంచెం స్పీడ్ ఎక్కువగా గోడకు ఢీకొట్టడం వల్లనే జరిగి ఉండవచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేసినప్పటికీ కూడా ఈ బోగిలు తప్పించిన బోగిలు పట్టాలపైన ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసిన తర్వాతనే మాకు పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా ప్రస్తుతం CPRO రాకేష్ చెప్తున్నారు. సౌమ్య. ఎస్, ఆల్ రైట్, థ్యాంక్ యూ రాఘవ. మొత్తం మీద ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ అయ్యారు CPRO రాకేష్. ఆయనేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నాంపల్లి స్టేషన్ అయితే ఎండ్ స్టేషన్. ఈ స్టేషన్కి వస్తున్నప్పుడు కాబట్టి లాస్ట్లో ఉన్న పాయింట్ కొద్దిగా ఓవర్షూట్ చేయడం వల్ల మాకు 3 కోచెస్ ఏవైతే S2, S3 అండ్ S6 ఈ 3 కోచెస్ డిలే అయ్యారు. ఈ ట్రైన్ వచ్చినప్పుడు అవి వాటర్ స్పీడ్ ఉంటాయి కాబట్టి దాని ఇంపాక్ట్ బట్ ఇబ్బంది కోచెస్ డిలే కావడం వల్ల ప్యాసింజర్స్ ఆల్మోస్ట్ లోడ్ దగ్గర మైనర్ ఇంజూరీస్ వచ్చాయి. ఇప్పుడు అంటే దే ఆర్ బీయింగ్ ఎగ్జామిన్డ్. ఓన్లీ 6 passengers మళ్ళీ మా హాస్పిటల్లోనే ట్రీట్ చేస్తున్నాము. అండ్ ఇప్పటికీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు. మిగతా ఎవరి ప్యాసింజర్స్ ఇలాంటివి కూడా ఇంపాక్ట్ అయ్యారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ప్యాసింజర్స్ వాళ్ళు సికింద్రాబాద్లో దిగోడ్ అయిపోయారు. ఎవరైతే లాస్ట్లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారో నాంపల్లి వాజ్ లాస్ట్ స్టేషన్. మా హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నాము. బట్ మా సైడ్ మళ్ళీ కూడా త్వరలో ప్రధాన కారణం ఏంటంటే నాంపల్లి టర్మినల్ స్టేషన్ కాబట్టి ఆపేది జస్ట్ దాని గురించి మోషన్ కావడం వల్ల రిజిస్ట్రేషన్ వర్క్ చూస్తున్నట్టు ఆల్రెడీ దానికి ప్యాసింజర్స్ మొత్తం డిపోర్ట్ అయిపోయింది. ఫాస్టెస్ట్ రిజిస్టర్ చేసే ప్రక్రియలోనే ఉన్నారండి. ఇది ఒకసారి ట్రైన్ అక్కడ నుంచి మూవ్ చేసిన తర్వాత నాంపల్లి నుంచి మూవ్ కావాల్సినటువంటి చాలా ట్రైన్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ఆపరేషన్ ఏదైనా రీస్కెచ్ చేయాలంటే డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్లియర్ అయినా కానీ క్లియర్ చేసిన తర్వాత దాన్ని మ్యాగ్నైజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ దానికి సంబంధించి ఏదైతే కేసు దాంట్లో ఒకవేళ రీస్కెచ్ చేయడానికి అని చెప్పి డెఫినెట్లీ వాట్సాప్లో ఇంప్రూవ్ చేస్తామండి. సో ఓన్లీ మ్యాటర్ అనేది ప్రమాదం ఎక్కడ జరిగింది, అంతవరకు మూవ్ అయిపోయింది.
అండి మీరు చూసుకున్న ప్రయాణం ఆల్మోస్ట్ వాటర్ స్కూటర్ ట్రైన్ వచ్చింది ఇక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం ట్రైన్ పెట్టారు నాట్ మంచి ట్రైన్ ఎక్కువ దూరం ఏం రాగలేదు ఎక్కడైతే అక్కడ వరకు ఆ స్టాప్. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కి అయితే ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టేసింది. సో ఈ ఘటనలో పలువురు